అనకాపల్లి జిల్లాలోని పాయక్రావుపేటలోని ఉప్మాక గ్రామంలో శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 10 రోజుల పాటు గోదాదేవి అమ్మవారి సన్నిధిలో అర్చకులు కుంకుమ పూజలు నిర్వహించనున్నారు.
జై శ్రీమన్నారాయణ. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక అగ్రహారంలో గరుడాద్రి పర్వతంపై స్వయం వ్యక్తంగా వేయించేసి ఉన్న శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజు నుండి అనగా 23/9/2025 మంగళవారం ఉదయం సరిగ్గా ముహూర్తాన్ని అనుసరించి 9:30 ఉత్సవ కావిడితో ప్రారంభమైనటువంటి వార్షిక బ్రహ్మోత్సవములు తేదీ 2/10/2025 తేదీ గురువారం మహాపూర్ణాహుతితో ముగుస్తాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఉత్సవాల్లో పాంచరాత్ర ఆగమాన్ని అనుసరించి ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు సాయంత్రం అంకురార్పణ కార్యక్రమము, అశ్వవాహనంపై తిరువీధి సేవతోటి లాంఛనంగా ఉత్సవాలు ప్రారంభమవుతాయి. రేపు ఉదయం భేరీ పూజ, గ్రామ అష్టదిక్పాలక ఆవాహన, ధ్వజారోహణ కార్యక్రమము, పెద్దపల్లికిలో స్వామివారి యొక్క తిరువీధి సేవతోటి ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం ముఖ్యంగా 29/9/2025 సోమవారం సాయంత్రం వసంతోత్సవంలో భాగంగా స్వామివారు అత్యంత విశేషంగా గరుడ వాహనంపై గ్రామ తిరువీధి సేవ నిర్వహించడం జరుగుతుంది. 30వ తేదీ మంగళవారం నాడు రథోత్సవంలో భాగంగా పుణ్యకోటి వాహనంపై స్వామివారి తిరువీధి సేవ సాయంత్రం నిర్వహించడం జరుగుతుంది. అలాగే 1వ తేదీ సాయంత్రం మృగవేట ఉత్సవము, 2వ తేదీ ఉదయం గ్రామ బలి విసర్జనలు, ఆలయంలో మహాపూర్ణాహుతి, వినోదోత్సవము, సాయంత్రం లాంఛనంగా ధ్వజ అవరోహణ కార్యక్రమాన్ని నిర్వహించడంతో ఈ ఉత్సవాలు పూర్తవుతాయి. 2వ తేదీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయదశమి సమీపూజ ఉత్సవాన్ని రాత్రి నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో స్వామివారి యొక్క విశేషం చేత శరన్నవరాత్రి 10 రోజుల ఉత్సవాల్లో భాగంగా గోదాదేవి అమ్మవారి ఆలయంలో సాయంత్రం 6 గంటలకు ప్రతిరోజు 10 రోజుల పాటు విశేషంగా సహస్రనామ కుంకుమార్చనలు నిర్వహించడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలు 10 రోజులు ఉదయం సాయంత్రం కూడా శ్రీ సుదర్శన పెరుమాళ్ వారిని పల్లకీలో వేయించేపు చేసి గ్రామ బలిహరణలో నిర్వహించడం జరుగుతుంది. విశేషంగా సుదూర ప్రాంతాల నుంచే భక్తుల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం వారు పెండాల్స్, మంచినీటి సౌకర్యము, ఉచిత ప్రసాదాలు ఇటువంటి నిర్వహణ చేయడం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసి ఉన్నారు. భక్త మహాశైలందరూ స్వామివారి యొక్క విశేష బ్రహ్మోత్సవ కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ.